జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నిక అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నియోజకవర్గంలో పర్యటించిన హరీష్ రావుకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి బాకీ కార్డులు పంచిన గులాబీ నేత యూసుఫ్గూడ కాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్లో పర్యటనలో బీఆర్ఎస్ గెలుపుపై నమ్మకం కుదిరిందన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 700 రోజులైనా అమలు చేయలేదని ధ్వజమెత్తిన హరీష్ రావు తాము ప్రశ్నిస్తామని భయపడే అసెంబ్లీ పెట్టకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అపార్ట్మెంట్ భవనం కట్టాలన్న కమిషన్ల పాలన నడుస్తోందన్న హరీష్ రావు కాంగ్రెస్ నేతలు పంచే డబ్బు తీసుకుని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే రేవంత్ రెడ్డి కుర్చీలకెళ్ళి దిగిపోడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, కానీ ప్రజలకు మేలైతుంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తే రాష్ట్రంలో మహిళలందరికీ మహాలక్ష్మి కింద నెలకు 2500 వస్తాయి. వృద్ధులకు, వితంతువులకు అందరికీ నెల నెల 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. పేదింటి ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక 8 లక్షల ఆడపిల్లల పెళ్లిలైనాయి. 8 లక్షల తులం బంగారాలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను జూబ్లీహిల్స్ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఇది మీ భవిష్యత్తే కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. తెలంగాణ అక్క చెల్లెళ్ళందరూ జూబ్లీహిల్స్ అక్క చెల్లెల దిక్కు చూస్తుండ్రు.